ఒకప్పుడు ఆ పాఠశాలలో ఇద్దరే విద్యార్థులు. స్టూడెంట్స్ అటెండెన్స్ చూసి బడిని మూసేయాలన్న అధికారులు భావించారు. అదే సమయంలో టీచర్గా బాధ్యతలు చేపట్టిన కళ్యాణి కుమారి పరిస్థితులను మార్చేశారు. ఇంటింటికి వెళ్లి తల్లిదండ్రులను ఒప్పించి విద్యార్థుల సంఖ్య పెరిగేందుకు సాయశక్తులా కృషి చేశారు. అలా ఇద్దరితో ఉన్న స్టూడెంట్స్ సంఖ్య ఇప్పుడు 55 మందికి చేరింది. ప్రభుత్వంతో పాటు అధికారులతో సర్వత్రా ప్రశంసలతో పాటు పలు పురస్కారాలను కూడా అందుకున్న కళ్యాణి ఎందరికో ఆదర్శం. పేదరికం తరిమికొట్టాలంటే అది చదువుతోనే సాధ్యమని గట్టిగా నమ్ముతారు కర్నూలు జిల్లా ఆలూరుకు చెందిన కళ్యాణి కుమారి. 2010లో హోళగుంద మండలంలోని నాగరకన్వి ప్రాథమిక పాఠశాలలో తొలిసారిగా ఉపాధ్యాయ వృత్తి చేపట్టారు. ఆ తర్వాత పత్తికొండ మండలం రాజీవ్ నగర్ స్కూల్లో పనిచేశారు. వాహన సౌకర్యం లేని ఆ ప్రాంతానికి రోజు 2.5 కిలోమీటర్లు నడిచి వెళ్లి పిల్లలకు పాఠాలు చెప్పేవారు. తర్వాత 2017లో పత్తికొండకు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న జీవరాళ్లమల తండాకి బదిలీ అయ్యారు. బదిలీ మీద కళ్యాణి ఆ స్కూల్కి వెళ్లినప్పుడు హాజరు పట్టికలో 14 మంది విద్యార్థులు ఉన్నా ఇద్దరే కనిపించేవారు. ఈ కారణంగా ఈ పాఠశాలను మూసివేయాలని విద్యాశాఖ భావించింది. ఈ దుస్థితి కళ్యాణిని ఎంతగానో బాధించింది. 700 మందికి పైగా జనాభా ఉన్న గ్రామంలో కేవలం ఇద్దరికి పాఠాలు చెప్పి జీతం తీసుకోవడానికి కళ్యాణి మనసు అంగీకరించలేదు. నెల రోజుల పాటు పరిస్థితుల్ని నిశితంగా గమనించారు. పిల్లలు ఎందుకు స్కూల్కి రావడం లేదనే దానిపై కారణాలు కనుక్కున్నారు. అంతేకాదు, పాఠశాల ఆవరణలో పడి ఉన్న మద్యం సీసాలను, పిచ్చి మొక్కలు, బండరాళ్లు, చెత్తా చెదారం, ఇతర వ్యర్థాలను తొలగించి అందమైన పార్కులా తయారు చేశారు. తర్వాత మండల విద్యాశాఖ అధికారితో సహా ఇంటింటికి తిరిగి పిల్లలను బడికి పంపాలని కోరారు. అయితే పిల్లలను తమతో పనులకు తీసుకువెళ్లడానికి తల్లిదండ్రులు మొగ్గు చూపారు. అయినప్పటికీ కళ్యాణి పట్టు వదల్లేదు. పదే తండాలో ప్రతి గడపకు వెళ్లారు. నిరక్షరాస్యులైన వారి తల్లిదండ్రుల్ని చివరికి ఒప్పించారు. ఆమె సంకల్పం విజయవంతమయ్యింది. అందరికీ నమస్కారం. నా పేరు కళ్యాణి. నేను పత్తికొండ మండలం జేఎం తాండా గ్రామంలో ఉపాధ్యాయురాలుగా గత 8 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. మొదట నేను ఆ పాఠశాలకు వెళ్ళినప్పుడు, ట్రాన్స్ఫర్లో వెళ్ళినప్పుడు ఆ పాఠశాలలో 2 విద్యార్థులు మాత్రమే ఉన్నారు. గ్రామంలో ఉన్న విద్యార్థులందరూ కూడా ప్రైవేట్ పాఠశాలకు వెళ్ళేవాళ్ళు. అక్కడ వచ్చేసి ప్రభుత్వ పాఠశాల మీద ఉండే విద్యార్థుల తల్లిదండ్రులకు నమ్మకం లేదు. నేను ఆ దిశగా పిల్లలు రాకపోవడానికి కారణం ఏంటి అని విద్యార్థుల తల్లిదండ్రుల వాళ్ళ ఇంటికి వెళ్ళి అడగడం జరిగింది. ఎందుకు మీరు ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళటం లేదు అని. వాళ్ళ వరకు వాళ్ళ సమస్యలు చెప్పారు. నేను ఆ దిశగా సమస్యలను పరిష్కరించి ప్రతి ఒక్క విద్యార్థి కూడా మా పాఠశాలకు వచ్చే విధంగా గ్రామస్తులతో మాట్లాడి ప్రతి ఒక్క విద్యార్థి కూడా మా పాఠశాలకు వచ్చే విధంగా చేశాను. వాళ్లకు నిరంతరం విద్యను అందించడము, క్రమశిక్షణ అలవాటు చేయడము, తర్వాత వ్యక్తిగత పరిశుభ్రత, ఇవన్నీ కూడా వాళ్ళకు ప్రతిరోజు చెప్పడం జరుగుతూ ఉంది. ఇదంతా కూడా గ్రామస్తులకు నచ్చి, అరే ప్రభుత్వ పాఠశాలలో కూడా మంచి విద్యను అందిస్తున్నారు అని చెప్పేసి ఇప్పుడు ప్రతి ఒక్క విద్యార్థి కూడా మా గ్రామంలో ఉండే విద్యార్థి మా పాఠశాలకే రావడం జరుగుతుంది. బోధనలో విద్యార్థులను ఆకట్టుకోవడానికి ఆధునిక పద్ధతులను కళ్యాణి అనుసరిస్తున్నారు. పిల్లలకు పాఠాలు చక్కగా అర్థం కావడం కోసం చార్టులపై ఇంట్లోనే బొమ్మలు వేసి పిల్లలకు వివరించేవారు. వారిలో ఆసక్తి పెంచడానికి ల్యాప్టాప్లో వీడియోలు చూపించారు. ఉదయం ప్రార్థన, సాయంత్రం ఆటలు, ఇలా అన్ని క్రమం తప్పకుండా చేయించారు. ఇది గమనించిన గ్రామస్తులకు ఆమెపై గట్టి నమ్మకం ఏర్పడింది. మా పాఠశాలలో మంచి విద్యతో పాటు విద్యార్థులకు ఎంతో ఆసక్తికరంగా ఉండేటువంటి స్టార్ ఆఫ్ ది వీక్ ప్రోగ్రామ్ కానీ, దీర్ఘాయుష్మాన్ భవ, తర్వాత నన్హే కదం అనే ప్రోగ్రామ్స్ చేయడం జరుగుతూ ఉంది. నేను ఇంతవరకు వచ్చాను, ఒక స్కూల్ని నిలబెట్టగలిగాను అంటే దానికి గాను గ్రామస్తుల సహకారం చాలా ఉంది. గ్రామస్తులకు ఈ కార్యక్రమం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రతి సంవత్సరము మా పాఠశాలలో గురుకుల ఎగ్జామ్కు ప్రిపేర్ చేయడము, ఏపీఆర్ఎస్ ఎగ్జామ్స్కు వీటికి ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం పిల్లలు సెలెక్ట్ అవుతూ వెళ్తూ ఉన్నారు. ఇప్పటి నుంచి నేను వచ్చినప్పటి నుంచి గత 8 సంవత్సరాలుగా 33 మందిని వాళ్ళను హాస్టల్కు పంపించడం జరిగింది సార్. ప్రతి వారం విద్యార్థులకు వివిధ సబ్జెక్ట్స్లో స్టార్ ఆఫ్ ది వీక్ పేరుతో పరీక్షలు నిర్వహించి చిన్న బహుమతులతో విద్య పట్ల వారి అభిరుచిని పెంచారు. ప్రాథమిక విద్య తర్వాత వివిధ పరీక్షలకు వారిని సిద్ధం చేస్తూ
ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలల్లో సీట్లు, సైనిక్ స్కూళ్లు, గురుకుల, నవోదయ పాఠశాలల ప్రవేశ పరీక్షల్లో అర్హత సాధించేలా శిక్షణ ఇచ్చారు. గడిచిన 5 ఏళ్లలో 35 మంది వివిధ పాఠశాలల్లో ప్రవేశాలు పొందారు. అలాగే దీర్ఘాయుష్మాన్ భవ పేరిట విద్యార్థుల పుట్టినరోజులను నిర్వహించారు. వారితో మొక్కలు నాటించారు. తద్వారా వారి వ్యక్తిగత పరిశుభ్రతకు, పర్యావరణ పరిరక్షణకు ఆమె దోహదపడుతున్నారు. ఆ పిల్లలందరూ పేద కుటుంబాల వారు కాబట్టి వారికి కావాల్సిన పుస్తకాలు, ఇతర విద్యా సామాగ్రి కొనడానికి, ఇతర సౌకర్యాల కోసం తన జీతంలో కొంత భాగాన్ని కళ్యాణి కేటాయించారు. సొంత డబ్బుతో అంగన్వాడీ బడికి దోమతెరలు, ఫ్యాన్లు, పేద పిల్లలకు పుస్తకాలు కొనిచ్చారు. ఆమె చొరవతో ఇప్పుడు ఆ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 55కు చేరుకుంది. ఒకప్పుడు ఆ పాఠశాలను మూసివేయాలి అనుకున్న అధికారులు ఇప్పుడు మరో ఉపాధ్యాయుడిని నియమించారు. ఒకప్పుడు నాటుసారాకు నిలయంగా పేరున్న జేఎం తండా ఇప్పుడు సరస్వతి పుత్రులకు చిరునామాగా మారుతోంది. పిల్లల పట్ల కళ్యాణి చూపించే శ్రద్ధకు ముగ్ధులైన ఆ గ్రామస్తులతో పాటు చుట్టుపక్కల గ్రామాల వారు కూడా ప్రైవేటు పాఠశాలలకు బదులు ఈ ప్రభుత్వ పాఠశాలలకే తమ పిల్లల్ని పంపుతున్నారు. కళ్యాణి సేవలకు గుర్తింపుగా ఉత్తమ ఉపాధ్యాయురాలు అవార్డుతో పాటు ప్రతిభా పురస్కారాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం అందజేసింది. రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిల్లో ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎన్నో అవార్డులు, ఇతర పురస్కారాలు, స్వచ్ఛంద సంస్థలు, విద్యాశాఖ, రాష్ట్ర ప్రభుత్వం నుంచి పలు సత్కారాలు పొందారు. అలాగే స్త్రీ శక్తి ప్రతిభా పురస్కార్, జ్యోతిరావు పూలే అవార్డులు కూడా ఆమెను వరించాయి.